ప్రియమైన మిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఒక ఆసక్తికరమైనటువంటి మనందరికీ ఉపయోగకరమైనటువంటి సమాజాన్ని మార్చడానికి దోహదపడినటువంటి ఒక విషయాన్ని మీకు అందించబోతున్నాను. అది నేటి విద్యార్థుల పరిస్థితి, యువత దుస్థితి. మరి విద్యార్థుల పరిస్థితిని ఒక్కసారి పరిశీలన చేస్తే దానికి మూల కారణం తల్లిదండ్రులండి. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏం చేస్తుంటారంటే నేటి విద్యా విధానం పాడవడానికి ఉపాధ్యాయుల కారణమని అంటూ ఉంటారు. చదువు లేని వాళ్ళు కదండి, చదువుకున్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఎక్కడో ఏదో చూస్తారు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. 100 మందిలో ఒకరిద్దరు సర్వసాధారణంగా ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. అదే పట్టుకొని వ్యవస్థ అంతా, ఉపాధ్యాయ వ్యవస్థ అంతా అలాగే ఉందని అనుకుంటుంటారు. అది చాలా తప్పని విషయం. చాలా ఆలస్యంగానే గ్రహిస్తారు. మరి ఓ ఉపాధ్యాయుడిగా నేటి విద్యా వ్యవస్థలో జరుగుతున్న విషయాలను, విద్యార్థులు ప్రస్తుతం ఒక క్రమశిక్షణ రాహిత్యంగా తయారవడానికి ఎందుకు అలా ఉన్నారు అని చెప్పడానికి నేను మీ ముందు ఉన్నానండి. వాస్తవానికి వచ్చేటప్పటికి ఉదాహరణగా మా పాఠశాలను తీసుకుందాం. మా పాఠశాల ఒక విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కొంతవరకు మంచివారే, వాస్తవాలను గ్రహించిన వారే. అన్ని చోట్ల అలా లేదండి. ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకుంటే, దేశాన్ని పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కరోనాకు ముందు పాఠశాలలో, కరోనా తర్వాత పాఠశాల మనం తీసుకుంటే, కరోనా తర్వాత ఎప్పుడైతే మనకి ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభమయ్యాయో, ఆన్లైన్ క్లాసెస్ కారణంగా సుమారు ఒక 2 సంవత్సరాలు తదుపరి విద్యా వ్యవస్థలో మార్పుల కారణంగా సాంకేతిక విప్లవం, ఆ సాంకేతిక విప్లవం కారణంగా విద్యార్థులు ట్యాబ్లు కానీ, అదేవిధంగా మొబైల్స్ కానీ వాడకం పెరగడం, మంచి విషయాన్ని పక్కన పెట్టి చెడు విషయాలని వాళ్ళు వీక్షించడం, తద్వారా విద్యార్థుల్లో ఒక విపరీత ధోరణి అనేది ప్రవేశించిందండి. 2020 వరకు ఉపాధ్యాయుల చేతిలో ఉన్న విద్యార్థులు 2020, 21, 22 కరోనా మధ్యలో చిక్కుకొని ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ, తద్వారా వారు మనకంటే, చదువుకున్న వారికంటే టెక్నాలజీలో వాళ్ళు ముందంజలో ఉండి చెడుని వేగంగా గ్రహించడం, తద్వారా కొంతవరకు విద్యార్థుల్లో ఏదో రకమైన అలజడి, అభద్రతాభావం, ఉపాధ్యాయుల పట్ల అగౌరవం, క్రమశిక్షణ రాహిత్యం, ఇలాంటివన్నీ కూడా విపరీత ధోరణి సంబంధించినవన్నీ కూడా పెచ్చు పెరిగాయండి. తదుపరి తరగతుల్లో మేము చాలా వరకు కూడా విద్యార్థుల్ని మందలించడానికి ప్రయత్నం చేస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు దాడి చేయడం మొదలుపెట్టారు. నేటి కాలంలో విద్యార్థుల యొక్క హెయిర్ స్టైల్స్ చూడండి ఒకసారి. చాలా పాఠశాలలో, మా పాఠశాలలో చాలా వరకు మేము అది కంట్రోల్ చేస్తున్నాం అనుకోండి, కానీ అన్ని చోట్ల అలా జరగదు కదా. ఆ హెయిర్ స్టైల్స్ని ఎవరు చేయిస్తున్నారని పిల్లలు అడిగితే మా నాన్న చేయిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. వారు వేసుకున్న వస్త్రధారణ
హెయిర్ స్టైల్స్ కానీ, ఆ డ్రెస్ అపీరెన్స్ కానీ, ఆ చినిగిన బట్టలు, వాడు వేసుకున్న చెప్పులు, మొత్తం ఆహార్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఎక్కడో ఒక ఉగ్రవాదో లేకపోతే ఏదో ఊరి అవతల ఉన్న ఒక భిక్షగాడో ఉండే విధంగా తయారవుతున్నాడండి. అదేంట్రా అంటే పెడసరంగా సమాధానం చెప్పడం, నేను ఇంతే, ఇలాగే ఉంటాను, తగ్గేదేలే. ఇది నేటి సినిమా ప్రభావం ఎంత ఉందో చూడండి పరిస్థితి. ఇలా విద్యార్థులను చాలా వరకు తల్లిదండ్రులు అతి గారాబం చేస్తున్నారండి. అతి గారాబం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చాలా వరకు పాడు చేస్తున్నారు. ఉపాధ్యాయుల్ని స్వేచ్ఛగా చదువు చెప్పుకోనివ్వట్లేదు. ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించే అవకాశం కలిగించట్లేదు. పాఠం చెబుతూ ఉంటే ఏకాగ్రతను కోల్పోయి వారు చేస్తున్నటువంటి అనేక రకమైన నికృష్టమైన పనులు, ఒక్కొక్కసారి కొట్టుకోవడం, వెకిలి చేష్టలు వేయడం, ఏకాగ్రతను భంగం చేయడం, ఇవన్నిటి వాటి వల్ల ఉపాధ్యాయులు వారికి ఉన్నటువంటి ఆ సహనం కూడా దాటిపోయి కోపాన్ని వచ్చే విధంగా చేసినప్పుడు కూడా ఉపాధ్యాయులందరూ కూడా కొంచెం మనస్తాపాన్ని తగ్గించుకొని పిల్లల్ని ఏదో కొంతవరకు మందలిస్తే ఎదురుదాడి చేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. భగవంతుడి దయ వల్ల ఆ పరిస్థితి మా వరకు, అంటే మా పాఠశాల వరకు లేదు. మరి మా చుట్టుపక్కల పాఠశాలను ఒక్కసారి పరిశీలన చేస్తే చాలా వరకు అదే పరిస్థితి వస్తుంది. మరి ఈరోజు వాస్తవం చెప్తున్నానండి, ఈరోజు గ్రాండ్ టెస్ట్ ప్రారంభమైన తెలుగు. గతంలో కొంతమంది పిల్లలకి FA3 కానీ అదేవిధంగా SA1లో కానీ మార్కులు తగ్గే పిల్లల తల్లిదండ్రుల్ని ఎప్పుడో రమ్మని చెప్పాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మీరు తల్లిదండ్రులు రాకపోతే పరీక్ష రాయించం అనే కొంచెం ఏదో కొద్ది బిగించేటప్పటికి ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రులు రావడం అందుబాటులో. ఎందుకంటే తల్లిదండ్రులు పాపం వాళ్ళు వేరే పనికి వెళ్ళిపోతుంటారు ఎక్కువగా. అది వ్యవసాయ పనులు అవ్వచ్చు, లేకపోతే వృత్తిరీత్యా ఇంకొక పనులు అవ్వచ్చు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఒక విధంగా, అంటే అందరూ తల్లిదండ్రులు నేను ఇక్కడ చెడ్డవారిగా చెప్పట్లేదు, అంటే తల్లిదండ్రులు ఎవరు చెడ్డవారు కాదండి. అంటే విపరీతమైన పిల్లల పట్ల ఉన్న మమకారం విపరీతంగా ఉండకూడదు. పిల్లల పట్ల ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ ఉండొచ్చు, కానీ అది విపరీత ధోరణిలో ఉండకూడదు. విపరీత ధోరణిలో ఉన్నదనుకో పిల్లలు చేసే తప్పులు కనబడవు మనకి. మొత్తం మీద వచ్చారండి తనకు తల్లిదండ్రులు. వాళ్ళ పరిస్థితిని చూపెట్టాం, ప్రోగ్రెస్ని చూపెట్టాం. ముఖ్యంగా చూపెట్టాను నేను. ఇది పరిస్థితి అని చెప్పాను. గతంలో చాలాసార్లు మీకు ఫోన్లు చేశాను, మీరు అందుబాటులో లేరు, రాలేకపోతున్నారు మీ యొక్క పనుల కారణంగా. ఇది పరిస్థితి అనగానే అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? మేము ఇచ్చినటువంటి ఇంటి పని చెయ్యట్లేదు. ఇక్కడ పాఠ్యాంశ బోధన జరుగుతున్నప్పుడు కొంతవరకు ఇంటి పని ఇస్తాం కదండి, హోంవర్క్ అంటాం మనం. ఆ హోంవర్క్ను వారు చేయరు, ఏం చేయట్లేదు. సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వెళతారు. 1 గంట వాళ్ళు చక్కగా ఆడుకోవడం కానీ, తర్వాత స్నాక్స్ వ్యవహార 1 గంట తీసిస్తే 6 గంటల నుంచి లేకపోతే 7 గంటల నుంచి భోజనానంతరం కనీసం ఆ రోజు పడుకునేటప్పుడు 2 గంటలనే పిల్లలు చదివితే సరిపోతుంది కదంటే 2 గంటలు కాదు కదా, 2 నిమిషాల పుస్తకాలు తీయరు వాళ్ళు. ఎందుకు తీయలేదు, ఎప్పుడైనా తీసారా అని ప్రశ్నించాం. లేదండి, పుస్తకాలు తీయట్లేదు, స్కూల్లో చదివేస్తారో సరిపోతుందని అనుకుంటున్నాం. మరి 10వ తరగతి చదువుతున్న పిల్లల పరిస్థితి రాత్రి అలా ఉంటే
మరి ఉదయం ఎన్ని గంటలు వేస్తున్నారు? ఒక్కోసారి 7 దాటిపోతుందండి. మరి ఎందుకు వాళ్ళని పిల్లల్ని నిద్ర లేపట్లేదు? పడుకోవాలి కదండి పిల్లలు, బాగా అలసిపోయి వస్తారు కదండి. వాస్తవం నేను చెప్పేది. ఏంటంటే అలసిపోవడం. మరి రాత్రి చదవకపోయి ఉదయం లేచి 1 గంట అయినా చదవకపోతే చదువు పట్ల ఎలా శ్రద్ధ ఉంటుంది? వారిని మందలిస్తే కొంతమంది తల్లిదండ్రులు ఎదురుదాడికి రావడం జరుగుతుంది. గతంలో కొన్ని విషయాలు జరిగాయి. అయితే వాటిని వారికి వివరిస్తే అర్థం చేసుకోగలిగారు. అర్థం చేసుకున్న తల్లిదండ్రులకు ఒకసారి ఉండరు. లేనప్పుడు మేము వారిని కూడా విద్యార్థులుగా భావించి పరిస్థితిని వివరిస్తాం. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఒక్కొక్కసారి చాలా దారుణంగా ఉపాధ్యాయులను భయపెట్టే విధంగా చాలామంది ఉపాధ్యాయులు కూడా భయపడతారండి. కారణం ఏంటంటే అమ్మనాబూతులు తిట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒక్కోసారి దాడి చేసే సంఘటనలు కూడా ఉన్నాయి. తద్వారా పిల్లల్లో ఉపాధ్యాయుల పట్ల చులకన భావం వస్తుందా రాదండి? గౌరవభావం పోతుంది, చులకన భావం వస్తుంది. తద్వారా వాడు చదవడు. ఈ ఉపాధ్యాయులు కూడా మనకెందుకులే ఇన్ని సమస్యలు తెచ్చుకోవడం అని అధికారులు కూడా ఏదో చూసి చూడనట్టు వెళ్ళండి అనే విధంగా ఒక డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా ఇవ్వడం. తద్వారా విద్యా వ్యవస్థలో ఒక రకమైన లోతు అనేది ఏర్పడిందండి. దీనికి ముఖ్య కారణం తల్లిదండ్రులే చాలా వరకు అండి. 60% తల్లిదండ్రులు తీసుకుంటే మిగతా 40% మొబైల్స్ అతి ముఖ్యమైనదండి. ఈ మొబైల్స్, అదేవిధంగా ట్యాబ్స్, ఇవి చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయండి. ఉపాధ్యాయుల మాట విన్నవారు కూడా వినని దుస్థితికి వచ్చేసారు. ఎదిరిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు చంపుతున్నారనే విషయం కూడా రావడం జరిగింది. బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. మరి అందరూ కూడా అంటే ధైర్యవంతులు ఉండరు కదండి. ఏం జరిగినా పర్వాలేదు, విద్యార్థులు మార్చాలి, విద్యా వ్యవస్థను మార్చాలి అని అనుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందువల్ల ముందు ఉపాధ్యాయులకు స్వేచ్ఛగా పాఠం బోధించే అవకాశాన్ని, విద్యార్థులను మందలించే అవకాశాన్ని ప్రియమైన తల్లిదండ్రులారా అందించండి. కొంతమంది నా బంధువులు కానీ స్నేహితులు కానీ అంటే ఈ యొక్క విద్యా వ్యవస్థలో లేని వాళ్ళు కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు సరిగా ఉండట్లేదు, వేరు వేరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? సాధ్యమా? ఉదయం 9 లోపు ఫేషియల్ వేయాలి, సాయంత్రం 4 తర్వాత ఫేషియల్ వేయాలి. మధ్యలో అనేక రకమైన పని ఒత్తిడి, పాఠ్యాంశ బోధన అవ్వచ్చు, అనేక రకాలైనటువంటి యాప్స్ అధికారులకు అందించే విషయాలు అవ్వచ్చు. నిజమండి, ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు కూడా ఒక్క క్షణం లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను నేను. మీరు అనుకోవచ్చు ఒక్కొక్క పీరియడ్ ఖాళీ ఉంటుంది కదండి అని. ఖాళీ లేని దుస్థితులు కూడా ఉన్నాయండి. ఒకవేళ ఖాళీ ఉన్నప్పుడు కూడా మార్క్ అప్లోడ్ చేసుకోవడమనో, యాప్లు చూడడమనో, ఇంకొక వేరొక వ్యవహారం ఏదో ఒకటి ఉంటుందండి. 4 నుంచి 4:30 వరకు స్కూల్లోనే ఉంటాం. 4 to 5 కూడా ఒక్కోసారి అవుతూ ఉంటుంది. ఇప్పుడు 10వ తరగతి ప్రత్యేకతల కారణంగా ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు, ఇంటికి చేరేటప్పటికి 7. మరలా యథాతథంగా. నిజంగానండి, ఉపాధ్యాయులు అందరూ
100% కష్టపడుతున్నారండి. విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం. అంటే వారు లేకపోతే ఇన్ని ఉద్యోగాలు కూడా ఉండవని ఒక రకమైన నిజమే కదండి. ఆ విద్యార్థులే లేకపోతే పాఠశాల లేకపోతే మాకు పర్వాలేదండి. తర్వాత వచ్చిన యువతరానికి, యువ ఉపాధ్యాయులకి ఎక్కడ ఉంటుందండి? అంతా ప్రైవేటు పరం అయిపోతే పరిస్థితి ఏమిటండి? అందరూ చదువుకోగలరా? కాబట్టి చదువుకోలేనటువంటి పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుంటే మా పని పట్టడానికి తల్లిదండ్రులు ఆలోచిస్తే ఎలాగండి? ప్రియమైన తల్లిదండ్రులారా, మీ ఆలోచన ధోరణి తప్పు. మీకు ఎవరో చెప్పుడు మాటలు చెబుతూ ఉంటారు, అవి తప్పు. వాస్తవాలని మీరు పాఠశాలకు వచ్చి గ్రహించండి. ఈరోజు 2-3 తల్లిదండ్రులు వేరే గొడవల ద్వారా వచ్చారు, వాస్తవం గ్రహించారు, చక్కగా నమస్కారం చేసి మరి వెళ్ళిపోయారు. చూసారా? మరి అదే వాస్తవం గ్రహించకపోతే ఉపాధ్యాయులదే తప్పు అనుకుంటుంటారు. ఇలా ప్రతి విషయంలోనండి ఎదురు దెబ్బల కోసం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఎదురు చేస్తున్న ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధ పట్ల శ్రద్ధ పెట్టడం కొంచెం కష్టమే కదండి. ఒకసారి ఆలోచించండి. వారిని హెయిర్ స్టైల్ నుంచి గోళ్ళు కూడా ఇలా పెరిగిపోతుంటాయండి. గోల్ కటింగ్ కానీ హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉంటే వారిని వెంటనే సరిచేయడానికి, లేకపోతే ఇంటికి పంపించడానికి యూనిఫామ్ వేసుకురాడు, వేరు బట్టలు వేసుకొస్తుంటాడు. అది విద్యార్థులకి చాలా ఇబ్బంది, మిగతా ఆదర్శవంతం లేనటువంటి ఉంటుంది. ఇవన్నీ కూడా మేము సక్రమంగా వాళ్ళని మంచి అలవాట్లు నేర్పి మేము తయారు చేస్తుంటే, మరి ఇంటి దగ్గర ఆ వాతావరణం లేకుండా పాడు చేసి పిల్లలు, కొంతమంది చదవని పిల్లలు, సరిగా స్కూల్కి రాని పిల్లలు, ఏదో మందలించామని తల్లిదండ్రులు చెబితే ఎదురుదారి తిరగడం అనేది ప్రియమైన తల్లిదండ్రులారా ఉండకూడదు. ఎప్పుడైతే ఉపాధ్యాయుని బాధపడతారో, ఎప్పుడైతే ఉపాధ్యాయుల మీద దాడి చేస్తారో, ఎప్పుడైతే ఉపాధ్యాయులను అవమానపరుస్తారో, ఆ ప్రాంతంలో విద్యా వ్యవస్థ పడిపోతుంది, విలువలు కోల్పోతుంది, చదువు కుంటుపడుతుంది. తద్వారా విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. వారే నేటి యువతగా తయారవుతారు, సమాజానికి చీడపురుగులుగా, సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులుగా, సమాజంలో ఒక దోపిడీదారులుగా తయారవుతూ ఉంటారు. అందువల్ల ఉపాధ్యాయులకి స్వేచ్ఛ ఇవ్వండి. ఆ స్వేచ్ఛ దేనికంటే వారిని కొంచెం మందలించే విధంగా, చెప్పిన ఇంటి పని చేయకపోయినా, పాఠశాల సరిగా పాఠాలు వినకపోయినా మందలించే అవకాశాన్ని మాకు ఇవ్వండి. మాకు ఎలాగా అంటే మా పాఠశాల వరకు ఓకేనండి, ముందు చెప్తున్నాను. మాకు అంత తల్లిదండ్రులు బాగా సహకరిస్తారు, చెప్తే వింటారు, వస్తున్నారు. అతి గారాభం వల్ల పిల్లలకు తల్లిదండ్రులు వస్తున్నారు, కానీ మేము చెబితే వినే తల్లిదండ్రులు ఉన్నారు. మా అదృష్టం. మిగతా చోట్ల అలా లేదండి. అంటే వాళ్ళ పని ఒత్తిడి కూడా అంతేనండి. ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతారు, రాత్రి సాయంత్రం 6 7 వస్తారో, చాలా అలసటగా ఉంటారు వాళ్ళు. ఈ విద్యార్థి వెళ్ళి ఉన్నవి లేనివి కూడా చెప్పేటప్పటికి చాలా కోపం వస్తుందన్నమాట. ఆ కోపాన్ని ఉపాధ్యాయులు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా వ్యవస్థ నాశనం అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులకు మేము చెప్పేటప్పటికి కొంతమంది మారుతారు, కొంతమంది మారకపోయిన తర్వాత మార్చే అవకాశాన్ని మేము ఇస్తాం. ఆ విధంగా కూడా మారుతారు. మరి గత సంవత్సరం కొంతమంది పిల్లల్ని మందలించామనే ఉద్దేశంతో వేరే స్కూల్కి మార్చడం జరిగింది. అక్కడ సరిగా విద్య లేదని మళ్ళీ ఇప్పుడు మా పాఠశాలలో జాయిన్ చేశారు. అప్పుడు వాస్తవాన్ని గ్రహించారు తల్లిదండ్రులు. ఇలా ప్రతి చోట జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల్ని ముఖ్యంగా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలి, ఒక సంస్కృతి పరంగా తీర్చిదిద్దాలి. ఇంటి దగ్గర మీ పిల్లల కష్టం తెలియపరచండి. కష్టం తెలియపరచట్లేదు మీరు. కష్టం అంటే ఏమిటో తెలియట్లేదు. ఇక్కడ అనుకోకుండా ఒక దెబ్బ వేసిన వాళ్ళు చాలా ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
కష్టము తెలియకుండా పిల్లలు పెంచకుండా తల్లిదండ్రులు కూడా చాలామంది చదువుకున్న తల్లిదండ్రులు, ఉద్యోగం చేసిన తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లలకు కష్టాలు తెలియకూడదు అంటారు. పిల్లలకు కష్టాలు తెలియకపోతే ఎలాగండి? పిల్లలకు కష్టాలు తెలియాలండి. మనం ఎలా వచ్చామో వాళ్ళకి తెలియపరచాలండి. కష్టం తెలిస్తే వాళ్ళు ఇష్టంగా వాళ్ళ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు. అందువల్ల మనం పడుతున్న కష్టాలు, మనం ఎదుగుతున్న విధానం, మనం ఇతరుగా ఆదర్శుకున్న విధానాన్ని వాళ్ళకి తెలియపరచాలి. నేను నా పిల్లలకు కానీ, నేను పాఠాలు చెప్పే మా పిల్లలకు కానీ అందరికీ అదే చెప్తుంటానండి. ఒకవేళ ఎప్పుడైనా నేను తప్పు చేస్తే ఆ తప్పు వల్ల జరిగే గుణపాఠాన్ని కూడా విద్యార్థులు చెప్తూ ఉంటాం. అందుకే ఇంగ్లీష్లో ప్రోవెర్బం చూసారా, ఏ స్మాల్ లీక్ సింక్ బిగ్ బోట్. అంటే చిన్న రంధ్రం పెద్ద పడవను వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు తప్పు చేయడం వేరే, పక్కన పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి అది ఉన్నతంగా చదివేవారు, ఉపాధ్యాయులు, లేకపోతే వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు, మనకి ఆదర్శప్రాయంగా ఉన్న ఎంతోమంది వ్యక్తులు ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. జరగకుండా మనిషి అయిన తర్వాత పొరపాట్లు జరుగుతాయి కదండి. ఆ పొరపాట్ల వల్ల ఎంతో ప్రమాదానికి గురవుతూ ఉంటారు. అలాంటి విషయాలు కూడా ఉదాహరణగా చెబుతూ ఉంటాను పిల్లలకి నేను. ఎందుకంటే ఆ పరిస్థితి పిల్లలకి రాకూడదని. ఇలా నేనే కాదండి, ఉపాధ్యాయులు అందరం కూడా చాలా వరకు విద్యార్థుల్ని ఒక ఉన్నత స్థితిలో మార్చడానికి, మా పిల్లలాగా వారిని కూడా ఉన్నత జీవితాలు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటామండి మేము. కానీ ఫలితం వస్తూ ఉంటుంది, ఒక్కొక్క చోట రాదు. ఎదురుదాడులు కూడా గురి కావాల్సి వస్తుంటుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ అందరికీ చెప్పేది నేను, పిల్లల్ని వారి బాగు కోసం ఒక్కొక్కసారి కష్టపెట్టండి, ఒక్కొక్కసారి వారికి వివరించండి. మరి ఆడపిల్లలు తిన్న గిన్నె కూడా సరిగా పక్కన పెట్టలేదండి. నేను ఈరోజు ఒక తల్లి చెప్పిందండి, మా అమ్మాయి ఇక్కడ తీసిన గిన్నె అక్కడ పెట్టదండి, చీపురు పట్టుకోవడం తెలియదండి. ఏంటండి, పల్లెటూరులో పిల్లలు అలా ఉంటే మరి పట్టణాల్లో పిల్లల పరిస్థితి ఏంటండి? అంటే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయ్యాక అదే విషయం చెప్పాను. అమ్మగా మీ బాధ్యత నిర్వర్తించట్లేదు. అదేనండి, మా వారు కొట్టనివ్వరండి, కొడితే ఊరుకోరండి. అంటే తండ్రిగా మీరు కూడా మీ బాధ్యత నిర్వర్తించట్లేదు. పిల్లల్ని భయం చెప్పాలి కదండి. మేమో ఎవరో ఒకరు భయం చెప్పాలి. భయం చెప్పడమే కాకుండా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియపరచాలి. ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదానికంటే ఇంకా బెటర్గా ఉంటే ఎలా ఉంటుందో తెలియపరచాలి. తెలియపరిచేటవాడు వినే విధంగా చూడాలి. మరి మేము చెప్పే స్థితిలో ఉండేటప్పుడు వాళ్ళు వినని స్థితిలో ఉంటారు. కారణం ఏంటంటే మీరే. ఎందుకంటే ఏదైనా ఉపాధ్యాయుడు మందలించినా, ఏదో ఒక దెబ్బ వేసినా, ఏది చేసినా తల్లిదండ్రులు తీసుకొస్తాం బెదిరించే విధంగా చేస్తుంటారు కొంతమంది ఉపాధ్యాయులు కూడా. మనకెందుకు లేని భయపడే వాళ్ళు కూడా ఉంటారు, నేను లేరని చెప్పనండి. అంతే తప్ప వాస్తవంగా వారి వృత్తిని మాత్రం విడిచిపెట్టరు. ఏ ఉపాధ్యాయుడు కూడా వృత్తిని విడిచిపెట్టట్లేదు ఈ కాలంలో. ఒకప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం మీరు చెప్పినట్టు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఉపాధ్యాయుడు కూడా అకుంఠిత దీక్షతో విద్యార్థుల పట్ల శ్రద్ధతోనే ఉంటున్నాడు. ఇది కొంతమంది ఇప్పటికీ కూడా గ్రహించట్లేదు. నా సోదరులే కొంతమంది వాదిస్తున్నారు ఇది కాదని. వాస్తవం తెలుసుకోవాలంటే పాఠశాల సందర్శించండి. మీ పరిసర ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వెళ్ళండి, ఒక్కరోజు గడపండి. అక్కడ ఉపాధ్యాయుడు ఎంత మదన పడుతున్నాడో, ఎంత పని చేస్తున్నాడో, మానసికంగా ఎలా ఇబ్బంది పడుతున్నాడో. ఒక్కరిద్దరు పిల్లల్నే మన ఇంటి దగ్గర చూడడం, 100 మంది పిల్లల్ని ఎలా చూడగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ ఇంటి దగ్గర 2 పిల్లలు ఉంటే మీరు చూడలేని దుస్థితిలో ఉన్నారు. మరి 100 పిల్లలు మా దగ్గర ఉంటారు. అందరిది ఒక్క మనస్తత్వం కాదు, వేరు వేరు మనస్తత్వాలు. అందరి పిల్లలు ఒకే వయసు వాళ్ళు కాదు, వేరు వేరు వయసు వాళ్ళు. ఇలా
తీసుకుంటే మనకి వాళ్ళందరినీ కూడా ఒకే విధంగా వివిధ మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని విపరీత ధోరణులు తగ్గించి పాఠ్యాంశ బోధన చేయడం అనేది కత్తిమీద సామండి. ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. నా సోదరులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, అందరూ గ్రహించాలి. చాలామంది గ్రహిస్తున్నారు కూడా. ఏ ఉపాధ్యాయుడు కూడా తన వృత్తి ధర్మానికి అన్యాయం చేయట్లేదు. ఇది అక్షర సత్యం. ఏదో 100లో ఒకరిద్దరిని పక్కన పెట్టండి. అందువల్ల తల్లిదండ్రులారా, పెద్దలారా, గ్రామ ప్రజలారా, గ్రామాల్లో ఉన్నత వర్గానికి చెందినవారు ఉంటారు, పెద్దలు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాస్తవాన్ని గ్రహించండి. పాఠశాల సందర్శించండి. ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ఒకవైపు మధ్యాహ్న భోజనం సమయాన్ని కేటాయించాలి, యాపలను చేయాలి. ఇంకొక వైపు విద్యార్థుల క్రమశిక్షణ, విద్యార్థుల యొక్క ఈ శుభ్రత గురించి, వాళ్ళు వేసుకున్న డ్రెస్ గురించి ప్రతిదీ కూడా పరిశీలన చేస్తామండి. ప్రతిదీ ప్రార్థన సమయం నుండి చివరి వరకు వాడు ఇంటికి వెళ్ళినంత వరకు కూడా మేము చాలా క్రమశిక్షణగానే విద్యార్థుల్ని చూడడం జరుగుతుంది. ఇది అతిశయోక్తి కాదండి, ఉన్నట్లు చెబుతున్నాను నేను. ఖచ్చితంగా మరి నేటి విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వం వారు కూడా విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నారు. వాటిని మేము అమలుపరచడానికి మేము కూడా సిద్ధపడుతున్నాం. అమలుపరచాలి. అందులో కొంచెం కష్టతరమైన కూడా ఉంటాయి, కానీ ఇష్టపూర్వకంగానే చేస్తున్నాం. ఈరోజు కష్టంగా ఉంటే రేపు అది సులువుగా అయ్యే మార్గం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు అందించినటువంటి ప్రతి విషయాన్ని కూడా విద్యార్థికి చేరే విధంగా, విద్యార్థి యొక్క జీవితానికి ఉపయోగపడే విధంగా మేమందరం పాటుపడుతున్నాం. అనేక విధాలుగా పాఠశాలలో ఉన్నంతసేపు కూడా మాకు ఇంక వేరే ఆలోచన ఉండదండి. అక్షర సత్యం ఇది. ఇంకా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో లేకపోతే ఇంకెక్కడ ఏం జరుగుతుందో అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన స్నేహితులు, తల్లిదండ్రులు అందరూ గ్రహించండి. ఉపాధ్యాయులు నేటి సమాజానికి మూల బిందువులు. సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును కడిగే కార్మికులు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పారద్రోలే సైనికులు, సమాజంలో ఉన్నటువంటి అనేక రకమైన రుగ్మతలను తగ్గించే వైద్యులు. ఇలా ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి మేము చదువుకునేటప్పుడు నా వయసు వాళ్ళు కానీ నా ఉపాధ్యాయులు కానీ ఒక్క చదువుకొని చూసుకుంటే ఉపాధ్యాయులకి ఎంత విలువ ఉండేదండి, ఎంత గౌరవం ఉండేదండి. మా ఉపాధ్యాయులు చూస్తే ఇప్పటికీ భయపడుతూ ఉంటాం. ఉపాధ్యాయుడిగా ఈ మధ్య నాకు మా స్వస్థలం లక్కవరం గారు వెళ్ళేటప్పటికి మా 3వ తరగతి చదివే పాఠాలు చెప్పినటువంటి సూర్యరావు మాస్టర్ కనబడగానే వెంటనే వారికి ఈ విధంగా నమస్కరిస్తూ ఎంతో ఆనందపడిపోయారు. వారి నన్ను చూసిన వెంటనే నా ఎంత ఎత్తుగదిగావయ్యా జామి అని ఆయన ఎంతో సంబరపడిపోయారు. వారి దగ్గర ఎప్పటికీ కూడా నేను ఇలాగే ఉంటాను. మరి నేటి విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర అలా ఉండగలుగుతున్నారండి? నేర్పుతున్నాం. అందరూ నేర్చుకోవట్లేదు, నేర్చుకోవలసిందే. ప్రతి చోట కూడా చిన్న చిన్న చేసి ఖచ్చితంగా చెబుతూ ఉంటాం. కానీ చాలా చోట్ల ఉపాధ్యాయులను సెటైర్లు వేయడం, ఉపాధ్యాయుల పట్ల హేళన చేయడం, వెనక నుంచి కమ్మలు కట్టడం, ఇలా ఇలా ఏదో తద్వారా ఏం జరుగుతుందంటే విద్యార్థికి అన్యాయం జరుగుతుంది. విద్యా వ్యవస్థ పాడైపోతుంది. ఉపాధ్యాయుడు మానసికంగా బాధపడుతున్నాడు. కానీ తద్వారా విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందువల్ల విద్యార్థులారా
ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయుల యొక్క మాట వినాలి, ఉపాధ్యాయుల క్రమశిక్షణలో నడవాలి, ఉపాధ్యాయుల్ని ఎప్పుడూ గౌరవించాలి. ఇదే మీకు చెప్తున్నాను కదా నేను. ఉపాధ్యాయులను గౌరవించాలి. ఎవరైతే ఉపాధ్యాయులు గౌరవిస్తారో వారు ఉన్నతంగా ఎదుగుతారు. మీకు తెలుసు, ప్రతి పాఠశాలకి మన తరగతిలో 30, 40, 40 మంది, 40, 50 మంది విద్యార్థులుంటే అందులో సగం మంది విద్యార్థులు ఎంత ఉన్నతంగా ఉన్నారు. మా పిల్లలకంటూ గొప్ప వాళ్ళు ఉన్నారమ్మా. ఎంత వాళ్ళు ఏది చెప్పినా వినడానికి వాళ్ళ వినయ విధేయతలన్నీ కూడా ఉంటాయి. మిగతా సగం మందితోనే సమస్య. అందులో 10 మంది ఉంటారు, ప్రతి క్లాస్కో 10 మంది. వారు ఉన్మాదులుగా తయారయ్యే విధంగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మేము యువతలు వీళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళని కూడా ఇక్కడ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పే విధంగా, అవసరమైతే 1-2 దెబ్బలు వేసి చెప్పే విధంగా కూడా మేము మానసికంగా సిద్ధపడతామండి. సమస్య ఏదుస్తే రాని ముందు విద్యార్థులు బాగు చేయాలి అంతే అని ఆలోచనతో మేము చేస్తూ ఉంటామండి. కాబట్టి విద్యార్థులు తెలుసు, తల్లిదండ్రులు కూడా గ్రహించాలి. మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాస్తవికతను గ్రహించి మాకు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారో మిగతా చోట్ల కూడా తల్లిదండ్రులారా మీరు గ్రహించండి. ఉపాధ్యాయులకు కష్టాన్ని గుర్తించండి. ఉపాధ్యాయుల్ని గౌరవించే భావం, గౌరవించే విధానాన్ని విద్యార్థులకి మీరు విడమర్చి, మీరు గతంలో చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు ఎలా గౌరవించారు ఇప్పుడు అలాగే గౌరవించే విధంగా చూడండి. ఉపాధ్యాయులు ఏమైనా మందలించాలి ఏదని అనుకుంటే వారిని ఏకాంతంగా చేయండి. పిల్లలు ఉండే విధంగా చెప్పకండి. మీరు పిల్లలకి చాలా లోకవయ్యామంటే వాళ్ళు ఉపాధ్యాయులను గౌరవించరు. గౌరవించకపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తు పాడవుతుంది. ఇది తల్లిదండ్రులు గ్రహించాలి. మరి ఇది వాస్తవం. చాలామంది మరి ఈ వీడియోలు చూస్తున్నారు, వింటున్నారు. ఏదో ఉపాధ్యాయుల పట్ల మన జామి ఏదో చెప్తున్నాడు, అందరూ ఇలా ఉండట్లేదు. లేదండి, అందరూ ఉన్నారండి. అందరూ ఇలాగే ఉంటున్నారు. అందరూ కష్టపడుతున్నారు. అందరూ విద్యార్థుల పట్ల శ్రద్ధతోనే ఉంటున్నారు. అయితే కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, ఇంతే తేడా. శ్రద్ధ పెట్టడం వాస్తవం. ఇది అక్షర సత్యం. పాఠశాలకు వచ్చిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా పాఠశాల విడిచిపెట్టిన తర్వాత ఇంటి దగ్గర కూడా చాలా ఈ పాఠశాల పని చేసే ఉపాధ్యాయులు చాలా 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 మంది ఉన్నారండి. ఇది వాస్తవం. కాబట్టి మీరు మాకు సన్మానాలు చేయనవసరం లేదు. ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దే అవసరం లేదు. అత్యద్భుతంగా గౌరవించే అవసరం లేదు. ఉపాధ్యాయుల కష్టాన్ని గుర్తించి ఉపాధ్యాయుల్ని గౌరవిస్తే చాలు. ఉపాధ్యాయులు సమాజాన్ని మార్చగలరని నమ్మకం ఉంటే చాలు. మేము ఇంకా ఉన్నతంగా విద్యార్థుల్ని మేము ఉన్నతంగా తయారు చేయగలం. ఆ అవకాశాన్ని మాకు ఇవ్వండి. తల్లిదండ్రులను అదే నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వండి. మీ పిల్లలు మా చేతుల్లో పెట్టండి. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత కొరకు తీర్చుకున్న చర్యల పట్ల మీరు విపరీతంగా ప్రవర్తించకండి. మేము తీసుకున్న చర్యలు వాస్తవంగా అనుకూలంగానే ఉంటాయి. వాళ్ళు మార్పు కోసం ఏదైనా చేస్తాం. మేము పిల్లలు మారాలని, పిల్లలు చదవాలని, పిల్లలు శ్రద్ధ వహించాలని, పిల్లలు మంచి విలువలు పొందాలని, పిల్లలు మంచి విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని, క్రమశిక్షణగా ఉండాలని, భవిష్యత్తులో వారి యొక్క మంచి జీవితాన్ని అనుభవించాలని, ప్రతి విద్యార్థి నాకంటే గొప్పగా ఉండాలని ప్రతి ఉపాధ్యాయుడు భావించే విధంగా ఉంటారు. కాబట్టి అలాంటి ఉపాధ్యాయుల్ని మీరు అగౌరవపరచకండి, తోలనాడకండి, వారి మీద దండయాత్ర చేయకండి, మూకుమ్మడి దాడి చేయకండి. ఉపాధ్యాయుల యొక్క మనసు చాలా సున్నితమండి. కృంగిపోతూ ఉంటారు.
వారు మానసికంగా చితికిపోతే చక్కటి పాఠాలను ఇవ్వలేరు, చక్కటి ఆలోచనలు ఇవ్వలేరు, చక్కటి విలువలు నేర్పలేరు. మానసికంగా వారిని స్థైర్యంగా ధైర్యంగా ఉంచగలగాలి. మీరేమి చేయవసరం లేదు. పిల్లలు ఒకవేళ ఏమైనా ఇంటి దగ్గర పలానా మాస్టర్ కొట్టారనో తిట్టారనో మందలు ఇచ్చారని చెబితే ఒకసారి వాస్తవాన్ని గ్రహించండి. ఎందుకు మందలించారు, ఎందుకు తిడుతున్నారు, వాస్తవాన్ని గ్రహించండి. నా పిల్లలు తప్పు చేస్తే నేను కొడతాను, తిడతాను. అదే నా పాఠశాలలో పిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే, వారిని కూడా మందలిస్తాను. మందలిస్తేనే వాడికి మనుగడ, వాడిని ప్రశ్నిస్తేనే వాడు ప్రశ్నించే స్థితికి ఎదుగుతాడు. ఎందుకు చదవలేదరా నువ్వు అని నేను అడిగితే, ఎందుకు మాస్టర్ అడిగారని నేను ఇంకా అడిగించుకోకూడదు, ఖచ్చితంగా చదవాలని ఆలోచన వస్తుంది. వారికి నిలబెట్టించడమో లేకపోతే అవసరమైతే ఒక చేతి మీద ఒక దెబ్బ వేసాము అంటే మరొకసారి ఉపాధ్యాయుల చేత ఆ విధంగా నేను ఆ దెబ్బ తినకూడదు, ఓ మాట అనిపించుకోకూడదు అనే భావన విద్యార్థులు కల్పించే అవకాశం మాకు ఇవ్వండి. మరి నేటి విద్యార్థులు అయితే చాలా తీవ్రంగా ఉన్నారండి. ఇప్పుడిప్పుడే మా పాఠశాలలో కూడా చాలామంది ఆ భావాలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ కట్ చేస్తున్నాం, అయినా వస్తున్నాయి. ప్రయత్నం చేస్తున్నాం. తల్లిదండ్రులు సహకరిస్తే సమూలంగా సర్వనాశనం చేయగలం అలాంటి భావాలని. మీ విద్యార్థులు, మీ పిల్లలను చక్కటి దుస్తులతో పంపించండి. ఉతికిన బట్టలతో, చినిగిపోయిన బట్టలు. ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అటండి, ఆ ప్యాంట్లు పైకి ఇంతవరకు ఇది ఎంత దరిద్రమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఇది కాలు అంటే వాళ్ళు ఇది కాలనుకుంటే ఎట్లా వేసుకుంటుంటారండి. మరి 4-5 పాకెట్స్ ఇక్కడిక్కడ కావాలని కట్ చేసుకునే విధంగా ఇలా వివిధ రకాలుగా వాళ్ళ యొక్క విధానమే ఉంటే సంస్కారం, సభ్యత, క్రమశిక్షణ ఎలా వస్తుందండి? దానికి తల్లిదండ్రులు ప్రోత్సహించుకోవడం. అదేవిధంగా ఈ హెయిర్ స్టైల్స్ ఇక్కడ ఎట్లా ఉంటుంది, గూడులాగా ఇలా, మళ్ళీ డిజైన్స్ ఇలా, ఏంటండి ఇది? ఎలా ఉంటుంది ఇక్కడ గీత, చూస్తూ ఉంటే ఉగ్రవాదులేమో అనిపిస్తుంటుంది. విద్యార్థులు అంటే ఎలా ఉండాలండి? మంచి పసి హృదయాలు చూడగానే ఎంతో ఆనందం పడే విధంగా ఉండాలి. కరుడుగట్టిన తీవ్రవాదుల్లా కనబడితే ఎలాగండి? హెయిర్ స్టైల్స్ కానీ, డ్రెస్ అపియరెన్స్ కానీ. అందుకే మీకు సహించమండి. ఒక్కోసారి కోపడతాం ఆ విషయంలో, ఇంటికి పంపించేస్తుంటాం. కొంతమంది తల్లిదండ్రులు వస్తారు, ఇదేంటండి చెప్పగలుగుతాం. ఈ విధంగా ఉంటుంది. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. విన్న వాళ్ళని ఈరోజు కాబట్టి రేపైనా ఎప్పుడైనా మార్చగలుగుతాం. అందువల్ల మీ పిల్లల్ని సక్రమంగా మంచి వాతావరణం, మంచి సంస్కృతి, మంచి వాతావరణంలో పాఠశాలకు పంపించండి. వారి క్రమశిక్షణ, వారి భవిష్యత్తు అంతా మేము చూసుకుంటాం. మేము భరోసా ఇస్తున్నాం. ఆ విషయంలో మీరు సహకరించవలసిందే, సహకరించాలి కూడా. మీరు ఉదయం 5 గంటలకో 4 గంటలకో మీరు పొలానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. మాకు తెలుసండి. మా పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారో మాకు తెలుసు. కొన్ని విషయాలు వింటూ ఒక్కసారి కంటతడి పెట్టుకుంటుంటాం. ఎప్పుడో పిల్లలు పడుకునే సమయానికి కూడా తల్లిదండ్రులు కొంతమంది, తల్లి తండ్రి అయినా ఇంటికి వచ్చి ఉదయం వాళ్ళు నిద్ర లెగకముందే పొలానికో పనికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు పట్టుకోటి కోసం. మరి అలాంటి పిల్లలను మేము చాలా జాగ్రత్తగా ఆప్యాయంగా వాళ్ళని చూస్తామండి. అవసరమైతే వారికి మేము తల్లిదండ్రులు అవుతామండి. కాబట్టి ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా విద్యార్థుల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల శ్రద్ధ తీసుకున్నవారే.
ఆ శ్రద్ధ తీసుకున్న అవకాశాన్ని మాకు ఇవ్వండి. మీరు ఎప్పుడు ఉపాధ్యాయుల తోలనాడకండి, ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించకండి. ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి చెబుతున్నాను నేను. నా పిల్లలు కూడా చదువుతున్నారు. ఆ తండ్రిగా కూడా నేను మా పిల్లలు చదువుతున్న పాఠశాల గతంలో, ఇప్పుడు పెద్ద పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారు పక్కన పెట్టండి, అప్పుడు కూడా నేను ఆ ఉపాధ్యాయుల్ని ఇప్పుడు అడిగే అవకాశం ఇవ్వలేదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అవకాశం చాలా 1-2 సార్లు పిల్లలు ఇచ్చినా అది అంత ఎక్కువగా ఇవ్వలేదండి, చెప్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులారా, మీ పిల్లలు మా పిల్లల్ని ఎలాగైతే ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామో, మా చేతుల్లో పెడుతున్న మీ పిల్లలు కూడా 10వ తరగతి వరకు ఉన్నతంగా మేము తీర్చిదిద్దగలం. 10వ తరగతి ఉన్నతంగా వాళ్ళు బయటికి ఇంటర్మీడియట్కి వెళ్ళారంటే ఈ భావాలతోనే వెళ్తారు. వాళ్ళు ఉన్నత విలువలతో కూడుకున్న విద్యార్థులుగా వెళతారు, ఉన్నత భావాలతో కూడుకున్న విద్యార్థులు వెళ్తారు, ఉన్నతమైన మార్కులు సంపాదించి వెళతారు. అక్కడ కూడా అదే విధానం, అలా ఉన్నతంగా డిగ్రీ, పీజీ, ఉన్నత భావాలతో వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన భారతీయుడిగా భారతదేశానికి ఉపయోగపడే ఒక సైనికుడిగా తయారవుతాడు. ఎంత సంతోషం అండి. చాలామంది ఏమంటుంటారంటే ఉపాధ్యాయులకి జీతాలు ఎక్కువ. ఎవరు చెప్పారండి? ఆలోచించండి ఒక్కసారి. నేటి పెరుగుతున్న ధరలు, నేటి పరిస్థితులని అన్నీ బేరీజి వేసుకొని జీతాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాం. వాస్తవం చెబుతాం, వాస్తవాన్ని గ్రహించమంటాం. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వాలు మునిగి తేలుతున్నప్పుడు జీతాల విషయంలో పట్టుబట్టాం. అసలు ఇది ఉపాధ్యాయుల యొక్క పరిస్థితిని ప్రతి ప్రభుత్వానికి తెలుసు. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ మధ్యతరగతి వాళ్ళండి. నిజమండి. 12 నెలల జీతంలో ఒక జీతం ఇన్కమ్ ట్యాక్స్గా ఇస్తాం మేము, తెలుసా మీకు? 11 నెలల జీతం మాత్రమే తీసుకుంటాం మేము. అయితే మీరు అనొచ్చు, వేసవి సెలవులు, పండగ సెలవులు, అనేక రకమైన సెలవులు ఉంటాయని. ఆ సెలవులు విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం కాదనే విషయాన్ని గ్రహించండి. ఎప్పుడు మమ్మల్ని పిలిచినా, అధికారులు పిలిచినా, మా ప్రధాన ఉపాధ్యాయులు పిలిచినా ఆ క్షణాన్ని మేము అక్కడ ఉండవలసిందే. అందుకే మాకు కొన్ని రాయితీలు కూడా ఉండవు. ఆ కారణంగానే, అంటే అన్నీ వివరంగా చెప్పలేము. మిగతా ఉద్యోగస్తులు ఉన్న రాయితీలు ఉపాధ్యాయులకు ఉండవు. ఆ సెలవులు ఉంటున్నాయి కాబట్టి. అర్థమవుతుందండి మీకు? అందువల్ల ఏ విధంగా తీసుకున్నా ఉపాధ్యాయులు జీతం కోసం కంటే విద్యార్థుల భవిష్యత్తు కోసమే శ్రద్ధ పెడుతున్నారు. విషయం గ్రహించండి. జీతం కోసం అయితే ఈ ఉద్యోగం కాదు, వేరే ఉద్యోగాలు కూడా చేయగలిగే సత్తా ఉన్న ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా సత్తా ఉన్నటువంటి ప్రజ్ఞావంతుడే. అక్షర సత్యం ఇది. అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్యాషన్ అండి. నాకు ప్యాషన్, విద్య చెప్పడం అంటే నాకు ప్యాషన్, చాలా ఇష్టం. నాకు ఉపాధ్యాయుడిగా ఉండాలంటే చాలా ఇష్టం. ఎన్నో ఉద్యోగాలని వదులుకున్నానండి ఈ విషయంలో. నేను ఇప్పుడు అవకాశం చెబుతున్నాను. నేను ఉపాధ్యాయుని అవ్వడానికి నేను చాలా పరీక్షలు కూడా రాయడం మానేశాను. నేను వాస్తవం అండి, ఏదో గొప్పలు చెప్పట్లేదు నేను. అందువల్ల వృత్తి అంటే, ఈ ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ఒక రకమైన ప్యాషన్ అంటే పిచ్చి. ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారండి. రిటైర్మెంట్ తర్వాత నా పరిస్థితి ఏమిటని ఆలోచిస్తూ ఉంటాం ఒక్కోసారి. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి విద్యార్థులు
విద్యార్థుల భవిష్యత్తు, అనేక రకమైన భావాలు, అనేక రకమైన సమస్యలు, ఆ సమస్యలు పరిష్కరించడానికి ఇలా 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 విద్యార్థుల మధ్య నలుగుతూ ఉంటాం మేము. అలాంటి విద్యార్థులు రిటైర్మెంట్ తర్వాత దూరమైతే మా భవిష్యత్తు ఏమిటని ఆలోచిస్తుంటాం. అప్పుడు కూడా విద్యార్థులు ఏదో రూపంలోని వాళ్ళని సన్మార్గంలో నడిపించే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం మేము. ఇదండి ఉపాధ్యాయుని యొక్క నిజమైన రూపం. ఇది అక్షర సత్యం. చాలాసార్లు చెప్పాను అక్షర సత్యమని. నిజమేనండి. కొన్ని మాటలు చెప్పవలసిందే. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, వాస్తవం గ్రహించండి. ఉపాధ్యాయుల్ని ఎప్పుడూ గౌరవభావంతో చూడండి. ఏదైనా సమస్య ఉంటే ఏకాంతంగా పరిష్కరించండి. చెప్పండి. మాలో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా మేము మార్చుకుంటాం. మీ పిల్లల దగ్గర, మన పిల్లల దగ్గర కాదు చెప్పవలసింది, మీరు ఏకాంతంగా చెప్పండి. వాస్తవం చెబుతాం మేమను. నిజంగా తెలియకో తెలుసో తప్పు జరిగితే సరిదిద్దుకుంటాం. విద్యార్థుల దగ్గర చెబితే చులకన భావం వచ్చిందంటే వారు మమ్మల్ని సరిగా గౌరవించరు. గౌరవం లేకపోయిన చోట పాఠాలు వినకపోతే మానసికంగా మేము చెప్పలేము. తద్వారా సరైన విజ్ఞానాన్ని అందించలేము. మేము నష్టపోయేది మన పిల్లలే. మానసికంగా మేము కుంగిపోతాం. వారు దేశానికి ఉపయోగపడకుండా పోతారు. అదొక రకంగా బాధపడతాం. అందువల్ల చెప్పిందే చెబుతున్నాను మాత్రం అనుకోకండి. వాస్తవం చెబుతున్నానండి. కాబట్టి వాస్తవాన్ని గ్రహించారు. మరి ఈ వీడియోని చాలామంది చూశారు. చివరి వరకు చూస్తున్న తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా నా ప్రియమైన విద్యార్థులు, మరి ఈ తెలుగు ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ అంటే ఏమిటో మీకు అందరికీ తెలుసు. ప్రియమైన విద్యార్థులారా, నన్ను ఏ విధంగా గౌరవిస్తున్నారో ప్రతి ఉపాధ్యాయుల్ని అలాగే గౌరవించాలి. నా పట్ల ఏ విధంగా ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారో ప్రతి ఉపాధ్యాయుల పట్ల అలాగే ఉండాలి. అప్పుడే అందరం మంచి భవిష్యత్తుని మీకు అందించగలం. చాలా భవిష్యత్తు అంటే ఉన్నతమైన భవిష్యత్తుని, ఉజ్వలంగా ఎదిగే భవిష్యత్తుని, మాకంటే గొప్పగా ఉండే భవిష్యత్తుని మీకు అందించగలుగుతాం. మీరు మీ తల్లిదండ్రుల నుంచి హాయిగా పాఠశాలకు రండి. మేము ఉన్నతంగా తీర్చిదిద్ది కళాశాలకు పంపిస్తాం. అక్కడ అదే విలువలు కలిగి ఉండండి. ఉన్నతంగా విశ్వవిద్యాలయాలకి వెళ్తారు. లేకపోతే ఉద్యోగరీత్యా అనేక పోటీ పరీక్షల్లోకి వెళతారు. ఎక్కడికి వెళ్ళినా వినయం, విధేయత, విలువలతో కూడుకున్న భావాలు ఇది మాత్రం ఖచ్చితంగా నా విద్యార్థులకి అందించగలం అని ఘంటాపదంగా చెప్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా విద్యార్థులు గ్రహిస్తారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని పూర్తిగా కొంచెం ఎక్కువైనా వినండి. వాస్తవం చెబుతున్నాను, వినండి. గ్రహించి మీ విద్యార్థులు మా చేతుల్లో పెట్టండి. మేము ఉన్నతంగా తీర్చిదిద్ది పంపిస్తాం అని మీకు మాట ఇస్తూ, చివరి వరకు వీడియో చూసిన అభిమానులందరికీ కూడా, శ్రేయోభిలాషులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అధికారులు, ఉన్నత శ్రేణిలో ఉన్న మహనీయులు, ప్రియమైన తల్లిదండ్రులు, నా చిన్నారులు అందరినీ కూడా నేను కోరుతున్నది ఏంటంటే, వాస్తవం గ్రహించారు. మంచి క్రమశిక్షణతో ఉండండి. మంచి విలువలను తెలుసుకోండి. విలువలతో కూడుకున్న జీవితాన్ని అనుభవించండి. ఉపాధ్యాయులను గౌరవించండి. ఇదేని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుని గౌరవిస్తే దేశం గర్వపడుతుంది.
మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.